ఎలా ఉంది ప్రచారం ఎలా కొనసాగుతుంది ముఖ్యంగా బాపట్లలో చెప్పాలంటే? చెప్పాలంటేనండి ప్రచారం చాలా ఆసక్తిగా ఉంది. ఆసక్తి అని ఎందుకంటున్నానంటే కళ్ళల్లో ఆ వెలుగు కనపడుతున్నది. ఇక కుర్రోళ్ళ విషయానికి వస్తే ఎంతో ఉల్లాసం, ఉత్సాహం. ప్రజలందరూ వచ్చి జోరుగా హుషారుగా రేకెత్తిస్తున్నారు. తెలుగుదేశాన్ని అందరూ ఊహించిన దానికన్నా చాలా పెద్దగా గెలుస్తున్నది ఈసారి. ఆ గెలుపు రేపు జూన్ 4వ తారీఖున మీరు చూస్తారు. ఎగ్జామ్ ఇటు 13వ తారీఖు. ఎగ్జామ్లో నేను రాయటం కాదు, నా రాత ప్రజలు రాస్తున్నారు. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. 13వ తారీఖుకి ఎప్పుడు సైకిల్ గుర్తు ముద్ర అయిపోయింది, ఈవీఎంల మీద ముద్ర అయిపోయింది, నా ఫోటో ముద్ర అయిపోయింది. ఎప్పుడు ఫోటో చూద్దాం, ఎప్పుడు సైకిల్ గుర్తుని చూద్దాం, ఎప్పుడు ఓటేద్దామని రెడీగా ఉన్నారు అందరూ. 2019, 2024 ఏం జరిగింది బాపట్లలో? 19 ఏం జరిగిందో అందరికి తెలిసిందే, అది కొత్తగా మాట్లాడేది ఏముంది. ఇప్పుడు 24లో దాన్ని జరగకుండా రిపీట్ చేస్తాం. విజయానికి దగ్గరగా మేము ఉన్నాం. పెద్ద మెజార్టీతో గెలవటానికి సిద్ధమవుతూ ఉన్నాం. అన్నిటి మించి అనుకూలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలవటం అనేది బాపట్లో మేము గెలవటానికి ఆస్కారం. అలాగే ప్రజల్లో ఇక్కడ మార్పు. ఆ మార్పు కేవలం లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి గారు అవినీతికి అడ్డాగా మార్చేశారు బాపట్లని. ఆ బాపట్ల అవినీతి అడ్డా ఆయన ఇంటి చిరునామా మార్చడానికి 5 ఏళ్ల పాలనలో ఆయన చేసిన భూమాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, జగనన్న కాలనీలో మాఫియా, ఇలా మాఫియా రియల్టర్స్ దగ్గర లంచాలు, ఇలా చాలా ఎక్కువగా కొన్ని కోట్ల రూపాయలు కూడగొట్టిన వైను నేను చూసా. నేను చూస్తాం కాదు, బాపట్లో ప్రజలందరూ ఈయన పాలన, ఈయనకు ఓటేసామని బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. నేను దాని మీదే నా ప్రయాణం చేస్తున్నా.